ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రుల అసంతృప్తి వ్యవహారాలు నియోజకవర్గాలలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన పరసా వెంకటరత్నం అధిష్టాన వైఖరిపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం పనిచేసిన తనకు ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం నామమాత్రపు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి సరిపెట్టడంపై ఆయన వర్గం రగిలిపోతుంది. బయట పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ దశాబ్దాలుగా జెండా మోసిన సీనియర్ దళిత నాయకుడిని విస్మరించారన్న ఆవేదన వ్యక్తమవుతుంది. ఇటీవల ఆయన వైసీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారన్న వార్తలు సూళ్లూరుపేట రాజకీయాలలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు బగ్గుమంటున్నాయి. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం అధిష్టాన వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారాయి. సూళ్లూరుపేట నుంచి 1994, 1999, 2009లో 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన పరసా వెంకటరత్నం గతంలో చంద్రబాబు మంత్రివర్గంలోనూ కీలక మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో ఆయనకు గట్టి పట్టుంది. వరుస ఎన్నికలలో ఎదురైన ఓటముల తరువాత పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించడం నిలిపివేసింది. గత ఎన్నికలలో ఆశించినప్పటికీ టికెట్ దక్కకపోవడంతో పరసా వర్గం నిరాశ చెందింది. టికెట్ రాకపోయినప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన నెలవల జయశ్రీ విజయానికి పరసా వెంకటరత్నం సహకరించారు. పార్టీ క్రమశిక్షణ గల నాయకుడిగా నిలబడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవప్రదమైన నామినేటెడ్ పదవి లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించిన కేవలం ఒక సాధారణ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి సరిపెట్టడం ఆయన అనుచరుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. కాలేజీ రోజుల నుంచి చంద్రబాబు నాయకుడికి సన్నిహితంగా ఉంటూ జెండా మోసిన సీనియర్ నేతకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన పనబాక లక్ష్మికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు, నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని పరసా వర్గం ప్రస్తావిస్తోంది. ఒరిజినల్ టీడీపీ నేతలను విస్మరిస్తారన్న భావన పెరిగింది. గుర్తింపు లేకపోవడంతో పరసా వెంకటరత్నం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలోనే ఆయన కుమార్తె శాలినిని పార్టీ నాయకత్వ వైఖరిపై బహిరంగంగా విమర్శలు గుప్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇటీవల పరసా వెంకటరత్నం వైసీపీ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయ్యారన్న వార్తలు రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన ప్రత్యామ్నాయ దారులు చూస్తున్నారన్న ప్రచారం సూళ్లూరుపేటలో జోరుగా సాగుతుంది. ఒక సీనియర్ దళిత నేతను నిర్లక్ష్యం చేయడం పార్టీకి నష్టదాయకమని విశ్లేషకులు భావిస్తున్నారు. అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి పరసాను బుజ్జగిస్తారా, లేక ఆయన రాజకీయ భవిష్యత్తుపై సొంత నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.